హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి 8500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇందులో చాలా డివిజన్ల నుండి చాలా రకాల పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే మనకు చాలా డివిజన్ల నుండి ఇచ్చారు. మరి అన్ని డివిజన్లకు మేము అప్లై చేసుకోవచ్చు అని అంటే అప్లై చేసుకోవడానికి ఇవ్వలేదు. ఏదైనా ఒక డివిజన్కి అప్లై చేసుకోవచ్చు. అయితే చాలా డివిజన్ల నుండి ఇవ్వడం జరిగింది కాబట్టి మాకు ఏ డివిజన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయని చాలామందికి అయితే కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకోసమని నేను దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సిలబస్, అదేవిధంగా ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, ప్రిలిమినరీ స్టేజ్లో, మెయిన్స్లో ఎన్ని తెచ్చుకుంటే మనకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయడం ద్వారా డైలీ ఇటువంటి జాబ్ అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీ డివైస్కే ఫ్రీగా పొందవచ్చండి. అలాగే ఇంకొక విషయం ఫ్రెండ్స్, చాలామంది మనీ ఎర్నింగ్ జెన్యూన్ యాప్స్ గురించి చెప్పమని అడుగుతున్నారు. దానికి సంబంధించిన వివరాలు వీడియో చివరిలో చెప్తాను. ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. తర్వాత వచ్చేసి మనీ ఎర్నింగ్ జెన్యూన్ యాప్ గురించి చివరిలో మాట్లాడుకుందాం. ఇక ఇప్పుడు మనం వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వల్ల అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నామండి. ఇక్కడ చూసినట్లయితే క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఉంది. అసిస్టెంట్ ఉద్యోగాల కోసం అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు 8500 ఉద్యోగాలకు. అయితే మనకు తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయని కనుక చూసినట్లయితే మనకు కడపలో వచ్చేసి కడప డివిజన్కి 40 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మచిలీపట్నంలో 24, నెల్లూరులో 36, రాజమండ్రిలో 11, విశాఖపట్నంలో 46 ఈ డివిజన్లో ఈ విధంగా ఇచ్చారు. ఇక తెలంగాణలో కనుక చూసినట్లయితే హైదరాబాద్ డివిజన్లో 40 ఉద్యోగాలు, కరీంనగర్లో వచ్చేసి 68 ఉద్యోగాలు, వరంగల్లో వచ్చేసి 11 ఉద్యోగాలు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఇక సిలబస్, అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పరంగా ఏ విధంగా ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేద్దాము. దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్లో మనం డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ప్రతి నోటిఫికేషన్లో అవే ఉంటాయన్నమాట. జాబులు తప్పితే, అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తప్పితే మిగతా డీటెయిల్స్ అన్నీ సేమ్ టు సేమ్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వరంగల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మీరు ఏదైనా కావాలనుకుంటే మీరు ఏ డివిజన్కి అప్లై చేస్తారో ఆ డివిజన్కి సంబంధించి ఉద్యోగాల గురించి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసినట్లయితే వేకెన్సీస్ పరంగా వదిలేయండి. వేకెన్సీస్ గురించి చెప్పాను. మీరు ఏ వేకెన్సీకి అప్లై చేస్తారో దాని సంగతి పక్కన పెట్టేయండి. ఇక మనకు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఏజ్ క్రైటీరియా ఏ విధంగా ఉండాలని చూద్దాము. ఇక ఈ పోస్టులకు వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ రోజుతో స్టార్ట్ అవ్వబోతుంది. 17/9/2019 రోజున అప్లికేషన్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఇక లాస్ట్ డేట్ కనుక చూసినట్లయితే అక్టోబర్ 1వ తేదీ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. ఇక ప్రిలిమినరీ స్టేజ్ ఎగ్జామినేషన్కు సంబంధించి కాల్ లెటర్స్ ఎప్పుడు ఇస్తాము అని అంటే అక్టోబర్ 15 నుండి 22 మధ్యలో ప్రిలిమినరీ స్టేజ్కు సంబంధించిన కాల్ లెటర్స్ అయితే ఇస్తాము అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ప్రిలిమినరీకి సంబంధించి మనకు డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 21 అండ్ 22 తారీఖులలో అక్టోబర్లో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రిలిమినరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్ఫామ్ చేస్తారు. ఇక దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. మనకు ఏజ్ వచ్చేసి 18 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారండి. SC ST వాళ్ళకు 5 years రిలాక్సేషన్, OBC వాళ్ళకు 3 years, ఇక PWD వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనకు వచ్చేసి 1889 9వ నెల 2వ తారీఖు నుండి 2001 9వ నెల 1వ తారీఖు మధ్యలో జన్మించిన వారు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేట్గా, అంటే ముందు కనుక జన్మించి ఉంటే మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ 10+2+3 ప్యాటర్న్లో అని అడగడం జరిగింది. ఇక్కడ 10+2+3 ప్యాటర్న్ అడిగింది కాబట్టి మనకు వచ్చేసి చాలామంది డిగ్రీ అప్లై చేసుకోవచ్చనే ఉన్నది. కాకపోతే మనకు బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అని ఒక చిన్న డౌట్ అయితే ఉంది. నేను అప్లికేషన్ ప్రాసెస్ ఓవర్ చేసిన తర్వాత మీకు మళ్ళీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తప్పకుండా ప్రొవైడ్ చేస్తానండి. ఎందుకు అని అంటే బీటెక్ వాళ్ళకి సంబంధించి చాలామంది అయితే డౌట్ పడుతున్నారు దీనికి సంబంధించి అప్లై చేయొచ్చా లేదా అని. ఇక మనకు శాలరీ కనుక చూసినట్లయితే చాలా అలవెన్సెస్ అయితే ఇచ్చారు. ఫస్ట్ మంత్ వచ్చేసి 30,000 రూపీస్ వరకు, 30,000 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుంది. ఇక చాలా వరకు మనకు వచ్చేసి అలవెన్స్లు అయితే ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేషన్ ఇంక్రిమెంట్ అని, హౌస్ రెంట్ అలవెన్సెస్ అని, సిటీ కంపెన్సేటర్ అని, ఈ విధంగా చాలా అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఇక మనకు వచ్చేసి ఫీజు కనుక చూసినట్లయితే అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. SC ST PWD క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కేవలం ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 85 రూపీస్ ప్లస్ GST ఛార్జెస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా 510 రూపాయలు ప్లస్ GST ఛార్జెస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇవన్నీ పే చేయాల్సి ఉంటుంది అనమాట. చాలా తేడా అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు ఈ విధంగా ఇవ్వడం జరిగిందని. ఇక మనకు సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రిలిమినరీ, అదేవిధంగా మెయిన్స్ 2 స్టేజ్లలో కంప్లీట్ చేస్తారని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రీ రిక్రూట్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారనమాట. ఇక ప్రిలిమినరీకి సంబంధించి
మనకి ఇక్కడ క్లియర్గా మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 30 క్వశ్చన్లు ఇస్తారు 30 మార్కులకి. ఇంగ్లీష్లో లేదా హిందీలో కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్ మొత్తం కూడా. మనకు ఈ 30 మార్కులకు వచ్చేసి 11 మార్కులు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ తెచ్చుకుంటే వాళ్ళు ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వచ్చు ఈ ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి. ఇక మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా 12 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. 20 నిమిషాలు టైం అయితే కేటాయిస్తున్నారు. ఇక న్యూమరికల్ అబిలిటీకి సంబంధించి 35 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది 35 మార్కులకి. మనకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 13 మార్కులు తెచ్చుకోవాలి. మిగతా క్యాండిడేట్స్ 14 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక రీజనింగ్ అబిలిటీకి వచ్చేసి 35 క్వశ్చన్లు 35 మార్కులకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు పీడబ్ల్యూడీ వాళ్ళు 13 మార్కులు తెచ్చుకోవాలి. ఇక అదర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 14 మార్కులు తెచ్చుకోవాలి. 20 నిమిషాలు అయితే టైం కేటాయిస్తున్నారనమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైతే ఉంటుందో అవి క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కండక్ట్ చేస్తారు. తర్వాత న్యూమరికల్ అబిలిటీ రీజనింగ్ అబిలిటీలో మీరు పర్ఫామ్ చేసిన మార్కుల ఆధారంగా మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసి. ఇక సెక్షన్ల ప్రకారంగా మనకు చూసినట్లయితే టైమింగ్ అయితే సపరేట్ ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి టైంని అయితే కరెక్ట్గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్లో వచ్చేసి 200 మార్కులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి 50 క్వశ్చన్లు 50 మార్కులు. అన్ని పేపర్లు కూడా మనకు ఇంగ్లీష్ ఆర్ హిందీలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. 18 మార్కులు సెక్యూర్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే. ఇక మిగతా క్యాండిడేట్స్ అయితే 20 నిమిషాలు మనకు టైం అయితే 20 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది 35 నిమిషాల టైంలో మాత్రమే. ఇక జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి 40 క్వశ్చన్లు 40 మార్కులు. మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 14 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా 16 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది 35 నిమిషాల టైం. ఇక క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కనుక చూసినట్లయితే 50 క్వశ్చన్లు 50 మార్కులు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 18 మార్కులు. మిగతా క్యాండిడేట్స్కి 20 మార్కులు 40 నిమిషాల టైం ప్రొవైడ్ చేస్తున్నారు. రీజనింగ్ అబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి సంబంధించి 60 క్వశ్చన్లు 60 మార్కులు. మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 22 మార్కులు సెక్యూర్ చేయాల్సి ఉంటుంది. మిగతా క్యాండిడేట్స్ అందరూ కూడా 24 మార్కులు సెక్యూర్ చేయాల్సి ఉంటుందన్నమాట. 40 నిమిషాలు అయితే టైం ప్రొవైడ్ చేస్తున్నారు. 2.5 గంటలు అయితే టైం కేటాయిస్తున్నారు అనమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అని అంటే మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే తప్పకుండా ఉంది. కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ టైం ఉంటుంది సెక్షన్ వైజ్గా. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఆన్సర్స్ అయితే చేయాల్సి ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి. ఇక దీనికి సంబంధించిన డౌట్స్ అన్ని క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీరు వేరే డివిజన్ కనుక అప్లై చేయాలి అనుకుంటే దానికి డివిజన్కి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని మాత్రమే చూసుకోండి. ఇక మిగతా డీటెయిల్స్ అన్ని ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సిలబస్ ఎన్ని మార్కులు గెయిన్ చేయాలి ఇవంతా సేమ్ టు సేమ్ ఉండడం జరుగుతుందండి. ఇక మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మన సొంత రాష్ట్రంలో మన సొంత జిల్లాలో ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. కుదిరితే మన సొంత జిల్లాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది 30,000 రూపాయల జీతంతో. ఇంకా దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే తప్పకుండా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి తప్పకుండా షేర్ చేయండి. ఇక చాలామంది మనీ ఎర్నింగ్ జెన్యూన్ యాప్స్ గురించి చెప్పమని అడుగుతున్నారు. అయితే దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోండి. ఏదైతే మీ పేటిఎం చేసి ఉంటారో మీ పేటిఎం నెంబర్ ఉన్నదానిపై కేవైసీ అయితే తప్పకుండా అయ్యి ఉండాలన్నమాట. కేవైసీ ఉంటేనే రిజిస్టర్ చేసుకోండి, లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట. మీరు కేవైసీ చేసుకుంటే కనుక మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లు మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రికార్డ్ చేయమని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రికార్డ్ చేస్తాను చూడండి. మరో 2-3 నెలల్లో ఈ బ్రౌజర్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ విధంగా రికార్డ్ చేసి స్టాప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ప్రతిసారి ఈ విధంగా మీరు రికార్డ్ చేసిన ప్రతిసారి మీకు 0.25 మార్క్స్ మనకు పాయింట్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే 0.25 రూపీస్ అనమాట. ఈ విధంగా ప్రతిసారి యాడ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే 25 రూపీస్ వరకు అంటే మీరు ఒక 15 మినిట్స్ కనుక ట్రై చేస్తే మీకు 25 రూపీస్ అయితే మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. అవి మీరు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయకుండానే మీ అకౌంట్లోకి అయితే వచ్చిపోతాయి అన్నమాట. మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తానండి. ఇక మీరు ఇక్కడ చూడొచ్చు, నేను డైరెక్ట్గా పేమెంట్ అదే ట్రాన్స్ఫర్ అయిపోయిందనమాట. ఇక్కడ చూసినట్లయితే 29 రూపీస్ అయితే ట్రాన్స్ఫర్ అయింది డైరెక్ట్గా వచ్చేసి. మీరు కావాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నానండి. మీరు పేటిఎం కేవైసీ అనే నెంబర్తో మాత్రమే రిజిస్టర్ అవ్వండి. వేరే దాంతో రిజిస్టర్ అయితే మాత్రం డబ్బులు మీకు రావు. ఎప్పుడైతే 25 రూపీస్ అయితే మీరు కంప్లీట్ చేస్తారో అంటే 25 రూపీస్ వరకు అయితే రీచ్ అవుతారో మీకు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంటాయి. మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. అందరికీ తప్పకుండానైతే వీడియో షేర్ చేయండి. ఎందుకంటే 8,500 ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్, జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం ఒక మంచి అవకాశం అనమాట. ఇటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా వస్తుంటాయి. అయితే కనుక చూసినట్లయితే మనకి ఇప్పుడు రీసెంట్గా చాలా ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఐబీపీఎస్ నుండి మనకు సంబంధించి 12,000కు పైగా ఉద్యోగాలు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి ట్రై చేయండి. అదేవిధంగా వీటికి ట్రై చేసే వాళ్ళు వీటి ట్రై చేయండి. ఎందుకంటే గ్రాడ్యుయేషన్తో ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని ఉద్యోగాలకు సంబంధించి. అలాగే మన ఛానల్లో వచ్చేసి సెప్టెంబర్ నెలతో గడువు ముగియనున్న
17,000 ఉద్యోగాల గురించి మనం వీడియో పెట్టడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియోని చూడండి. ఎందుకనంటే 17,000 ఉద్యోగాలకు సంబంధించి ఈ నెలతో గడువు ముగియబోతుంది. కాబట్టి ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకునే వాళ్ళు వెళ్లి చూడొచ్చు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఉంటానండి. హావ్ ఎ నైస్ డే. జై హింద్.